హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి. చాలా చాలా అంటే ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. మొదటి నుంచి చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా మొదటిసారి చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆల్ నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్దామా? చామంతి పూలు పూస్తున్నాయి, కట్ చేసేస్తూ ఉంటాం. ఇలాగ కట్ చేసేసిన తర్వాత మొన్న కూడా ఒక వీడియో పెట్టాను. అయితే కట్ చేసేసిన తర్వాత మనం అంటే ఇక్కడ పువ్వు పూయటం అయిపోయిన తర్వాత ఇక్కడ కొమ్మ కట్ చేసేసుకోవాలండి. ఇలాగ కట్ చేసేసుకుంటే అక్కడ కొత్త చిగుళ్ళు వస్తాయి అన్నమాట. అలాగే ఈ పూర్తిగా కట్ చేస్తూ ఉంటే అయిపోయింది, ఎప్పటికప్పుడు ఎండిపోయినవి ఇలాగా ఎండు ఆకులు ఇలాంటివి కట్ చేయటం వల్ల కొత్త చిగుళ్ళు పైనుంచి వస్తాయి, ఇలాగ మొగ్గలు వస్తాయి. అలాగే కింద నుంచి మొక్కకి అంట్లు కూడా తొందరగా తయారవుతాయండి. ఇది చూపిస్తున్నా చూడండి. ఇది పసుపు చామంతి. ఇదిగోండి కింద అంట్లు ఎలా వచ్చాయి చూసారు కదా మొక్కకి. ఇదిగోండి వస్తున్నాయి, చూస్తున్నారు కదా. అంటే మనం పూలు పూయటం అయిపోయిన తర్వాత కట్ చేసేస్తుంటే ఎప్పటికప్పుడు ఇలా కింద నుంచి అలా కొత్త మొక్కలు వచ్చే అవకాశం ఉందండి. ఇంకొక విషయం అండి, నేను చేసిన తప్పు మీరు చేయకండి. నాకు కుండీలు ఎక్కువ లేక నేను అప్పుడు జూన్లో ఈ మొక్కలు తీసుకొచ్చినప్పుడు ఒక కుండీలోనే 2 రకాల చామంతి మొక్కలు నాటాను. దీనివల్ల ఒక ప్లస్ అయింది, ఒక మైనస్ అయింది. ఏంటి అంటారా? ఇదిగోండి, ఇది ఆకుపచ్చ చామంతి చాలా ఎక్కువ మొగ్గలు వచ్చి బాగా పూసింది. దీంట్లోనే పసుపు చామంతి వేశాను. ఇది ఎక్కువ పూలు పూయలేదు, 4 పూలు పూసింది. అయితే కొమ్మలు ఇలాగా కట్ చేసేసాను నేను. ఆ కట్ చేసేసాక ఇప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చాయి, కింద అంట్లు వస్తున్నాయి. అయితే దీని బలవంతా ఎక్కువ ఆకుపచ్చ చామంతి తీసుకుంది. అందుకని ఒక కుండీలో 2 చామంతి మొక్కలు వేసుకోవద్దు, ఎక్కువ పెరగదు. ఒక మొక్క పెరిగింది, ఒక మొక్క పెరగలేదు. ఇది గమనించండి. మీరు కూడా విడివిడిగా వేసుకోండి. ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ ఇది మారుస్తాను అన్నమాట. వర్షాకాలం ఇంకా ఈ ప్లాంట్ ఇలాగా మనం కట్ చేసుకుంటుంటే కింద నుంచి అంట్లు వస్తాయి. అలాగే కొత్తగా ఇప్పుడు కొన్న మొక్కలు పూలతో కొంటారు కదండి. మొన్న కూడా ఒక వీడియో చేశాను. అయితే మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్స్లో అడుగుతున్నారు. అయితే అలా కొత్తగా కొన్నవి ఇప్పుడు కొనాలి అని నర్సరీకి వెళ్ళిన వాళ్ళు ఇలా మొక్కకి అంట్లు ఉంటే, పక్క నుంచి అంట్లు ఉంటే ఆ మొక్క సెలెక్ట్ చేసుకుని కొనుక్కోండి. పైన పువ్వులు చూసి మోసపోవద్దు. ఎందుకంటే పూలు కొంటాం, పూలతో ఉన్న మొక్క కొనేస్తాం. ఇప్పుడు ఈ పూలు పూస్తే ఈ పూలతో పాటు కొమ్మ ఇక్కడ దాకా ఎండిపోతుంది, మొక్క కూడా పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది. అదే పక్కన అంటు లేదనుకోండి, అయినా కొన్నారు, ఇలా పూలతో కొన్నారు బాగుంది అని, అలాంటప్పుడు నాటేసి ఆ మొక్కని 2 రోజుల తర్వాత పైన కట్ చేసేయాలండి. ఇలాగన్నమాట. ఇప్పుడు నేను ఈ మొక్క చిట్టి చామంతి ఇది ఎటువంటి మట్టి మిశ్రమంలో నాటాలో అన్నది, మట్టి మిశ్రమం ఎలాంటి కంపోస్ట్ ఏం వేయాలి అన్నది వీడియో పెట్టాను. ఆ లింక్ ఈ వీడియోలో పెడతాను చూడండి. కొత్తగా తెచ్చుకున్న మొక్కలు అంటే అంట్లు పక్కన లేకుండా ఉన్న మొక్కలు, పూలతో ఉన్న మొక్కల్ని తీసుకొచ్చుకుంటే పైన 2 రోజుల తర్వాత ఇలా పైన కట్ చేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన కట్ చేసేసాను. పైవి ఎండిపోతున్నాయి, కింద నుంచి చిగుళ్ళు వస్తున్నాయి. అంటే ఈ మొక్క బతుకుతుంది. వేస్తే మహా అయితే 2 మొగ్గలు వేస్తుంది, లేదంటే మొక్క మంచిగా బలంగా పెరిగి నెక్స్ట్ ఇయర్కి పూలు పూస్తుంది. అదే కనుక మనం కట్ చేయకుండా పూలతో అలా ఉంచేస్తే పూర్తిగా ఇక్కడి నుంచి కింద దాకా చనిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ టిప్ పాటించండి, తప్పకుండా మొక్క బతుకుతుంది. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.